సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరం లేచి నిలబడి సర్వీస్ని స్టార్ట్ చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా ఆశ్చర్యకరుడా నిత్యుడగు తండ్రి సమాధానములకు అధిపతి అగు దేవానికి స్తుతులు స్తోత్రములయా. ఎందరికో లేని ఇట్టి భాగ్యముని మాకు దయచేసిన దేవానికి స్తోత్రములయా. మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యముని మాకు దయచేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మరి నా తండ్రి దేవా, మేము ఇప్పుడు మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోచుండగా మీ మాత్రమే ఆశనులై ఉండమని వేడుకొనిచున్నామయ్యా. మీ కృపలో మీ దయలో మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాము దేవా. ఈ సర్వీస్లో విత్తబడిచిన వాక్యంని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి దేవా. అంకుల్ నోటికి మీరే బూరుగా ఉండి మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రములయ్యా. ఆ వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలించి మంచి ఫలములనిచ్చి చెట్టు వలె ఉండే కృపని మీరే దయచేస్తున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. లార్డ్, ఈ సర్వీస్ మొత్తం ఆది నుండి అంతం వరకు మీరే తోడని నడిపించమని, మీ పవర్ని మీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించమని వేడుకొనచ్చు. ఇటువంటి సాతాను శక్తులు ఇక్కడ పని చేయకుండా మీరే హెల్ప్ చేయమని అనుకోవచ్చు. సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకొనచ్చు. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. Our God is an awesome God, He reigns from heaven above with wisdom, power and love. Our God is an awesome God. Our God is an awesome God, He reigns from heaven above with wisdom, power and love. Our God is an awesome God. Our God is an awesome God.
మధురం ఆయనే నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా. చెప్దామా తెరిచి. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే నీవు సెలవీయగా మారా మధురం మాయనే నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే లాజరు మరణించగా మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపజేసెదవే. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే చెప్దామా. లాజరు మరణించగా లాజరు మరణించగా మరణము నుండి లేపితివే మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపజేసెదవు కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో చెప్దామా. నోరు తెరిచి. నీ కార్యముతో 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 సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా చెప్దామా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా. సెలవియగా శూన్యము సృష్టిగా మారెనే నీవు సెలవియగా మారా మధురమాయనే మారా మధురం పాడమన్ను తెరిచి. ఆయనే నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయేనే. లాజరు మరణించగా లాజరు మరణించగా మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపజేసెదవే. కానాను వివాహం కానాన్ వివాహము
ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే. మోడైనను చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో 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 సెలవినయా సెలవినయా ఈ క్షణమే యేసయ్యా. 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 మోషే ప్రార్థించగా మన్నాను పాడదామా నోరు తెరిచి. ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే. నా పోషకుడవు నీవే కదా. ఓ మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే. నా మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే. నా పోషకుడవు నీవే గదా. నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారెనే. నీవు సెలవియగా మధురం మాయనే. నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేనే. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలం వాడేదమా నీతోనే జీవించేదను యేసయ్యా. నోరు తెరిచి యేసయ్యా నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు దారేద్దామా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను. ఏ తోడు లేని నాకు ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు. అవును కదా చెప్దామా నోరు తెచ్చి. ఏ తోడు లేని నాకు నా తోడుగా రెండు చేతులెత్తి యేసయ్యా 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 యేసయ్యా
చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 Kamado Panamani, యేసయ్యా 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 చివరిసారిగా యేసయ్యా 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 ఏ తోడు లేని నాకు నీ తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి శబ్దం రెండు చేతులెత్తి. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? రాజా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు.
మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం మరువలేను. నీదు ప్రేమ విడువలేనయా, నీ చెప్దామా? మరువలేను మరువలేను. నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నీవు నేను ఆరాధించు. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నీవు నేను ఆరాధించు. for the last time. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం మరువలేను. నీదు ప్రేమ విడువలేనయా, నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నాము అంటే
ఆయన కృప వల్ల మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. సూరజ దేవాతి దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. Oh, we thank you, Lord. We praise you. We give you all the glory and honor. Thank you, Lord. దేవుడికి వందనాలు చెప్తూ వందనాలు చెప్దాం. ఇన్వైట్ గాడ్ ఇన్ టు అ హార్ట్ అండ్ సే, కమ్ లార్డ్, నా హృదయంలోకి రా ప్రభు అని ఆహ్వానించండి. దేవుని ఆ సన్నిధి కోసం ప్రార్థన చేయండి. లెట్స్ లాంగ్ ఫర్ హిస్ ప్రెజెన్స్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ రోహి నన్నిర చూచువాడా ఎల్రోయి నన్నిల చూచువాడా. నన్నిల చూచువాడా. ఎల్రోయి నన్నిల చూచువాడా. ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి చప్పట్లు కొట్టి పాడాం. నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా
ఉన్నవడా యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 యేసు రాజా నీకేనయ్యా. యేసు రాజా నీకేనయ్యా. యేసు రాజా నీకేనయ్యా. యేసు రాజా నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 ఆరాధనకి అర్హుడవైన తండ్రి వందనాలు నీకు స్తోత్రాలు. ఎల్రోహి మమ్మల్ని చూచు దేవా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మమ్మల్ని ఎప్పటికీ చెయ్యి విడనాడడి ప్రభువా నీకు వందనాలు. ఎప్పటికీ ఎడబాయని తండ్రి నీకు వందనాలు. నీ కృపా క్షేమములు బట్టి వందనాలు ప్రభువా. ఎల్రోహి అని నీకు మొరపెట్టినప్పుడు నా అంతరంగంలో ఉన్న బాధని వేదన్ని చూసిన దేవా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఎల్రోహి అని పిలిచారో ప్రభువా, ఎంతమంది అయితే ఎల్రోహి అని నీకు మొరపెట్టారో నాయన, వారి హృదయం అంతరంగంలో వాళ్ళలో ఉన్న బాధని వేదనని గమనించిన దేవుడవై వాళ్ళకు జవాబునిచ్చే దేవుడవై ఉన్నందుకు వందనాలు చెప్తూ ఉన్నా. మనిషి బయటి భాగాన్ని చూస్తాడు ప్రభువా, నీవు మనిషిలో ఉన్న లోపలి భాగం చూస్తావు. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో నా కృపనివ్వమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. సో వాక్యంలోకి వెళ్దాం. లేవి కాండం. ఈరోజు మనం గుడారాల పండుగ గురించి మనం ధ్యానిస్తున్నాం. గుడారాల పండుగ అక్టోబర్ 7వ తారీఖు రోజు, అక్టోబర్ 7th రోజు యూదులు ఇజ్రాయెల్లో జరుపుకున్నారు. సో ఈ గుడారాల పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఇట్స్ కాల్డ్ ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్స్. ఎందుకు ప్రాముఖ్యమైందో ఈరోజు వాక్యంలో విందాం. లేవి కాండం 23వ అధ్యాయం
40వ వచనం నుంచి చూద్దాం ఒక్కసారి. లేవి కాండం 23వ అధ్యాయం 40వ వచనం నుంచి 40, 41, 42, 43 వచనాల్లో మనం చూద్దాం. మొదటి దినమున మీరు దబ్బా పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చూడండి, 7 దినములు ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. ఈ గుడారాల పండుగ అనేది 7 దినములు జరుపుకుంటారు. దే సెలబ్రేట్ ఇట్ ఫర్ 7 days. ఎందుకు చూడండి, యెహోవా పండుగలు ఎప్పుడు నేను చెప్తూ వచ్చాను, చాలా ప్రాముఖ్యమైనవి. 7 పండుగలు ఉన్నాయి. దాంట్లో చివరి పండుగనే గుడారాల పండుగ. అండ్ ఆ గుడారాల పండుగ మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు తరచుగా దేవుని ఆజ్ఞ మేరకు జరుపుకుంటూ వచ్చారు. ఎందుకు ఈ గుడారాల పండుగ, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం బైబిల్లో చూద్దాం. దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ గుడారాలను వదిలిపెట్టి మీరు ఎడారిలోకి వచ్చి ఒక చిన్న గుడారం వేసుకొని, అంటే ఒక టెంట్ని వేసుకొని మీరు ఆ పండుగని జరుపుకోమని దేవుడు నియమించాడు. అది సుమారు 7 రోజులు, అంటే సాబాతు దినము మొదలై అది మళ్ళీ సాబాత్ దినం వరకు 7 రోజులు ఇజ్రాయెల్ ప్రజలు గుడారాల్లో వాళ్ళు జీవిస్తూ ఈ పండుగని జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు అంటే సంతోషంగా జరుపుకుంటారు. దే సెలబ్రేట్ ఇట్ విత్ జాయ్. గుడారము లేకపోతే టబర్నాకల్ అంటే ఏంటి అంటే, దేవుడు అనాది కాలం నుంచి దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, గాడ్ వాంటెడ్ టు లివ్ విత్ మ్యాన్. దేవుడు మనిషితో ఉండాలని, నివాసముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ వచ్చాడు. కానీ మనిషి మాత్రం దేవుడిని దూరంగా వెళ్తూ వచ్చాడు. ఇట్ వాజ్ ఆల్వేస్ గాడ్ వాంటెడ్ టు డ్వెల్ విత్ హిస్ పీపుల్. కానీ అనేక మార్లు మనిషి మాత్రం దేవుడితో నివాసముగా ఉండడానికి ఇష్టపడలేదు. మనం ఆది కాండంలో చూస్తే ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత దేవుడు ఆ ఎదోము తోటలోకి వచ్చేవాడు. ఎందుకంటే హీ వాంటెడ్ టు డ్వెల్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. అంటే నివాసముగా ఆయన వాళ్ళతో ఉండడానికి, సహవాసంలో ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు. అందుకే వాక్యం పలుకుతుంది, ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడి వద్ద ఉండెను. 14వ వచనంలో చదువుతున్నాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరద్వారి అయి మన మధ్యలో నివాసముగా ఉండెను అనే మాట ఉంది. హీ కేమ్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్ అనే మాట ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. చాలామంది విశ్లేషకులు ఎప్పుడు క్రిస్మస్ టాపిక్ మాట్లాడితే మనం చాలాసార్లు ఏమనుకుంటే తెలుసా, క్రిస్మస్ అనేది మనము ఎప్పుడు ఒక వివాదమే, ఆ రోజు యేసు ప్రభు పుట్టాడా అని చాలా వివాదంతో మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది బైబిల్ విశ్లేషకులు, యూదులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్షన్ ఏంటి అంటే, యేసు ప్రభు ఈ గుడారాల పండుగ సమయంలోనే ఆయన పుట్టాడు. అందుకే ఆ మాట రాయబడింది, హీ కేమ్ టు డ్వెల్, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజల మధ్యలో ఆ ఎదోము తోటలో నుంచి వెళ్ళిపోయిన సన్నిధి మళ్ళీ దేవుడు తన ప్రజల మధ్యలో నివాసంగా ఉండుటకు వచ్చాడు. కాబట్టి గుడారాల పండుగ కూడా నివాసంగా ఉండడం గురించే కాబట్టి ఆ సమయంలో పుట్టాడని చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు మన వాక్యాన్ని చూస్తే దేవుడు మనతో నివాసంగా ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. ఇట్ ఆల్వేస్ గాడ్ వాంటెడ్ టు డ్వెల్ విత్ పీపుల్. ఏ మనిషితో అయితే దేవుడు ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే దేవుడు నివాసంగా ఉంటాడో, ఆ కుటుంబంలో ఏ కొరత కూడా ఉండదు. కానాపల్లె వివాహానికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఆయన ఉన్నాడు కాబట్టే ఆ కుటుంబంలో ఏ కొరత కూడా ఆ కుటుంబానికి రాలేదు. హీ వాజ్ డ్వెల్లింగ్ ఇన్ దట్ ప్లేస్. ఎక్కడైతే యేసు ప్రభు నివాసంగా ఉంటాడో, ఆ నివాసంగా ఉన్నప్పుడు ఆ కుటుంబానికి కానీ ఎక్కడ కూడా కొరత లేదు.
వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు మోషేకి ఒక మాట చెప్తూ ఉన్నాడు. మోషే, నీవు ఆ ఉన్న స్థలం నుంచి నువ్వు సీనాయి కొండ మీదకి రమ్మని మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో నివాసముగా ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో నివాసంగా ఉన్న మోషే దేవుని యొక్క మహిమని చూశాడు, దేవుని యొక్క శక్తిని కనుక్కున్నాడు. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. ఆ మాటని బైబిల్లో నుంచి మనము నిర్గమకాండం 33 అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 33 అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూద్దామండి. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలము ఉన్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. 23వ వచనం అయిపోయింది. ఓకే, చూడండి, మోషేకి చాలా స్పష్టంగా దేవుడు తన మహిమని చూపించాడు. సో చూపించిన తర్వాత మోషేకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏంటంటే, ఈ దేవుని మహిమ నాతో ఉంటే నేను అన్నీ చేయగలుగుతాను. ఈ దేవుని మహిమ ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉంటే, ఇజ్రాయేలు ప్రజల మీద ఉంటే, అటు బయట వాళ్ళు కానీ ఇటు లోపల వాళ్ళు కానీ ఎవరు కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని ఏమీ చేయలేరు అన్న నమ్మకం మోషే కలిగింది. అందుకే ఈ యొక్క మహిమని చూసిన మోషే, ఈ సన్నిధిని అనుభవించిన మోషే, దేవుని సన్నిధిలో నివాసముగా ఉన్న మోషే ఈరోజు ఆ దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో వస్తే ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తానయ్యా అన్నాడు. సో దేవుడు వాగ్దానం చేసినట్లుగానే మోషే నా సన్నిధి నీతో ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే, ఇఫ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ దేర్, దట్ మీన్స్ హీఈస్ డ్వెల్లింగ్ ఇన్ దట్ ప్లేస్ అని అర్థం. దేవుని సన్నిధి ఉంది అంటే దేవుడు నివాసముగా ఉంటున్నాడు అని అర్థం. ఆ 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో నివాసముగా ఉన్నాడు. ఎలా నివాసముగా ఉన్నాడు? హౌ హి డ్వెల్ట్ విత్ దెమ్. రాత్రి అగ్నిస్తంభములాగా, పగలు మేఘస్తంభముగా ఉండి దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలతో నివాసముగా ఉన్నాడు. ఆ రోజే దేవుడు మోషే 40 రాత్రులలో పగలున్నప్పుడే మోషే 10 ఆజ్ఞల పలకల్ని ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకల్ని ఉంచడానికి ఒక మందసం పెట్టెని తయారు చేయమని మోషేకి చెప్పాడు. నిర్గమకాండం 25వ అధ్యాయంలో అవన్నీ కూడా ఎలా తయారు చేయాలి, ఏమి తయారు చేయాలి అని వాళ్ళకి చాలా క్లియర్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ మందసం పెట్టెని తయారు చేస్తున్నాడు. మందసం పెట్టె అంటే మళ్ళీ మనం ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటున్నాం, కొందరు టబర్నాకిల్ అని అంటారు దాన్ని. ఎందుకు దేవుడు ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కానీ ఆ టబర్నాకిల్ కానీ ఎందుకు తయారు చేయమంటే, హీ వాంటెడ్ టు డ్వెల్ ఇన్ దట్ ప్లేస్. ఆయన అక్కడ నివాసముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మోషే, నేను నివాసంగా ఉండడానికి ఒక మందసం పెట్టెని తయారు చేయి, సో దట్ ఐ మే డ్వెల్ ఇన్ దిస్ ప్లేస్. సో ఎక్కడైతే ఆ యొక్క మందసం పెట్టెని తీసుకొని వెళ్తున్నారో, ఆ మందసం పెట్టె అంటే దేవుడు నివాసముగా ఉండే ఒక 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 స్థలము అని చెప్పొచ్చు. ఎక్కడైతే ఆ మందసం పెట్టెని తీసుకొని వెళ్ళేవారో, అంటే ఆ మందసం పెట్టె తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు నివాసముగా ఉండేవాడు కాబట్టి, దేవుడి సన్నిధి ఉండేది కాబట్టి ప్రజలు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూసేవారు. యోర్దాను నది 2 పాయలుగా ఎప్పుడైతే యాజకులు ఆ యొక్క
ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని, ఆ యొక్క మందసం పెట్టిని వాళ్ళు మోసుకొని వెళ్తూ వాళ్ళ పాదాలు ఆ యోర్దాను నదిలో పెట్టినప్పుడు ఆ యోర్దాను నది కంప్లీట్గా ఒకవైపు వెళ్ళిపోయి వాళ్ళు పొడి నేల మీద ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు చాలా సునాయాసంగా అవతలికి వాళ్ళు నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది కాబట్టి. సో ప్రియమైన వారలారా, ఇది చివరి దినాల్లో మనము నాలో ఎంత వాక్యం ఉందా అని మనం ఆలోచించకూడదు. ఎంత నాకు వాక్యము తెలుసా అనేది మనం ఆలోచించకూడదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ వర్డ్ యు నో, ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ ప్రేయర్ దట్ యు మేక్. చాలామంది ప్రార్థన చేస్తారండి, చాలామంది వాక్యం చదువుతారు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ క్యారీ హిస్ ప్రెజెన్స్. చాలా తక్కువ మంది దేవుని సన్నిధిని మోసుకుంటారు. ఆ సన్నిధి క్యారీ చేయటం, ఎలాగైతే మందసం పెట్టెలో దేవుని సన్నిధి ఉండేదో అలాగే నీలో నాలో ఆ దేవుని సన్నిధి ఉంటే, if God presence dwells in you, God dwells in you. If God dwells in you, then you can see instant miracles in your life. ఆ యొక్క దేవుడి సన్నిధి యేసు ప్రభుతో ఎప్పుడూ ఉండేది. హీ వాజ్ ఆల్వేస్ క్యారింగ్ ద ప్రెజెన్స్. పేతురు అత్తగారి ఇంట్లోకి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. పేతురు ప్రార్థన చేసినట్టుగా అక్కడ రాయబడలేదు బైబిల్లో ఎక్కడ కూడా. పేతురు అత్తగారు చాలా జ్వరంతో బాధపడుతున్నారు. ఆ యొక్క జ్వరాన్ని ఈ రెబ్యూక్డ్ ఇట్ అండ్ వెంటనే ఆ జ్వరము వెళ్ళిపోయి ఆమె తిరిగి యేసు ప్రభుకి పరిచారం చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే జీసస్ వాజ్ ఎ మ్యాన్ హూ క్యారీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుని సన్నిధి కలిగి ఉండేవాడు. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఒకసారి గమనించండి. ఆమె ఏమనుకుందంటే, ఎస్, నేను 38 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా నేను ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నాను, కానీ యేసయ్య అంగీని తాకితే చాలు నేను స్వస్థ పొందుకుంటాను అని ఆమె నమ్ముతుంది. ఆ యేసయ్య ఆ యొక్క అంచుని తాకుతూ ఉంది. యేసు ప్రభు గమనిస్తున్నాడు, నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది. ఎవరి నుంచి ప్రభావం వెళ్ళిపోయింది? యేసు ప్రభువులో నుంచి ఆ శక్తి ప్రభావము ఆమెలోకి వచ్చి ఆమె సంపూర్ణ స్వస్థతని పొందుకుంది. బికాజ్ ఈ క్యారీడ్ ద ప్రెసెన్స్, ఆ ప్రెసెన్స్, ఆ మహిమ, ఆ శక్తి ఆమెలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు మనం కూడా చాలామందిని ముట్టుకుంటున్నాం, మనం కూడా చాలామందికి ప్రార్థన చేస్తున్నాం. మరి యేసు ప్రభువులో నుంచి ప్రభావము ఇంకొకరి దగ్గరికి వెళ్ళినట్లుగా మన నుంచి కూడా ప్రభావం వెళ్తుందా? లేకపోతే మనము కూడా ఉట్టిగానే ప్రార్థన చేసి వదిలేస్తున్నామా? క్యారీయింగ్ హిస్ ప్రెసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు వాక్యము, అందరూ ఈరోజు వాక్యం వైపు వెళ్తున్నారు. ఇంకా లోతైన వాక్యం విందాం, ఇంకా లోతైన వాక్యం విందాం, ఇంకా వాక్యం నేర్చుకుందాం, చాలా మంచిది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కు శరీరధారి అయి నీలో నాలో నివాసముగా ఉండుటకు ఈ భూమి మీదికి వచ్చెను. దట్ వర్డ్ బికేమ్ ఫ్లెష్ ఇన్ అస్. ఈరోజు ఆ సన్నిధి ఉందా అనేది మనం గమనించాలి. ఆ 7 రోజులు ఆ పండుగ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు దేవుడితో, అంటే దేవుడు సపరేట్ చేసుకోమని చెప్పేవాడు. అంటే వాళ్ళు మంచి మంచి ఇండ్లల్లో ఉండేవాళ్ళు. ఆ ఉన్నవాళ్ళు ఎడారిలోకి వెళ్ళి గుడారాలు వేసుకొని దేవుడితో నివాసంగా ఉండేవాళ్ళు. ఆ 7 రోజులు దేవుని యొక్క విశ్వసనీయతని, నమ్మకాన్ని ధ్యానించుకుంటూ వాళ్ళు ఉంటారంట. దే రియలీ అక్నాలెడ్జ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అయ్యా, మమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా, మాకు ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఈరోజు చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న అంటే, ఇజ్రాయేలు చిన్న దేశమే, అనేక మందితో కొట్లాడుతుంది, అనేక దేశాలతో పోరాడుతుంది,
అమెరికా వాన్ చేసినా, ఎవరు వాన్ చేసినా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. మీకు ఒకటి తెలుసా అండి, వాళ్ళు దేవుని సన్నిధిని ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు కనుక వాళ్ళని ఏ దేశం వచ్చినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఏ దేశం వచ్చినా, ఎవరు వాళ్ళ మీద పోరాడినా వాళ్ళు గెలవలేరు. ఎందుకంటే గాడ్ ప్రామిస్ టు డ్వెల్ విత్ దెమ్. దేవుడు ఆ రోజు వాళ్ళతో ఉంటానని వాగ్దానం చేశాడు. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా వారందరికీ కూడా ఒక వాగ్దానం ఉంది. నేను మీతో నడుస్తాను, మిమ్మల్ని ఎప్పటికి కూడా చెయ్యి విడువను, ఎడబాయను అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. కాబట్టి టుడే గాడ్ ఈజ్ కీపింగ్ అప్ హిస్ ప్రామిస్. ఈరోజు ఏం చెప్తున్నాను అంటే, దేవుడు నమ్మకంగానే ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ మనము నమ్మకంగా ఉన్నామా అనేది ముఖ్యం. ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ యు క్యారీ హిస్ ప్రెసెన్స్. ఆ దేవుడు నీతో నివాసముగా ఉండాలని ఆశపడుతున్నాడు. వాక్యాన్ని చూద్దామండి. ఇంకా ఈ యొక్క పండుగను ఏమంటామో చూద్దాం. జకర్యా గ్రంథానికి వెళ్దాం. జకర్యా గ్రంథం లేకపోతే లేవి కాండంలోనే 42, 43 వచనాలు చూద్దాం. లేవి కాండం 23 అధ్యాయం 42, 43 వచనాలు చూద్దాం ప్లీజ్. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపగలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. 45వ వచనం 44 వరకు. ఓకే. సో దేవుడు స్పష్టంగా వాళ్ళకి ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. ఇదే పండుగని, ఇదే ఇక్కడ లేవి కాండంలో రాయబడిన వచనాన్నే మనము జకర్యా ప్రవచనము చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రెండవ రాకడలో యేసుప్రభు వచ్చినప్పుడు చాలామంది అడుగుతారు, ఎందుకు మళ్ళీ యేసుప్రభు వస్తూ ఉన్నాడు, ఎందుకు మళ్ళీ యేసుప్రభు రెండవ రాకడలో రావాల్సిన అవసరం ఉంది అంటే, యేసుప్రభు మొట్టమొదటిగా చాలా ప్రాముఖ్యమైనది అంటే యేసుప్రభు శిలువలో మరణించిన యేసుప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. యేషువా, హీబ్రూలో యేషువా అంటే రక్షణ అని అర్థం. సో ఆ రక్షణ ఇచ్చిన యేసుప్రభు పరలోకానికి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10, 11 వచనాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆరోహణమై ఈ యొక్క భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ అసెండెడ్ ఇంటు హెవెన్, ఆ పరలోకానికి పైకి కొనిపోబడిన యేసు ప్రభు తిరిగి మనందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడనే వరమును మనకిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుని వరమును కలిగి ఉంటామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎందుకు మనలో వస్తున్నాడంటే మళ్ళీ నీలో నాలో నివాసముగా ఉండడానికి వస్తూ ఉన్నాడు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో ఒక మాట అంటాడు, నీవు పరిశుద్ధాత్మ దేవునికి నివాసమని నీకు తెలియదా? డూ యు నాట్ నో దట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అబైడ్స్ ఇన్ యూ? పరిశుద్ధాత్మ దేవుడు నీలో మళ్ళీ నివాసముగా ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటారో వాళ్ళు యేసు ప్రభుకి ఎంగేజ్డ్ అయినట్టు. ఏమయ్యా మనం? వీఆర్ ఎంగేజ్డ్ టు ద హోలీ స్పిరిట్, బట్ వీఆర్ నాట్ మ్యారీడ్. ఇంకా మనకు పెళ్ళి కాలేదు, కానీ మనకి ఎంగేజ్ అయ్యాము హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనల్ని అటు యేసు ప్రభుని ఇటు తండ్రిని ఎక్కువగా బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిని మోసుకోవడానికి, ఆయన సన్నిధిని కలిగి ఉండడానికి, ఆయన ప్రెసెన్స్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తూ ఉంటాడు. రేపు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం దేవుడికి, యేసు ప్రభుకి ఎంగేజ్ అయిన రేపు మనము వరుడుగా వచ్చే యేసు ప్రభుకి వధూ సంఘంగా మనము ఆయనకి జత చేయబడబోతున్నాం. ఆమేన్.
హల్లెలూయా. మనం నిజంగా చెప్పండి, ఒక పెళ్లి కూతురు పెళ్ళికి రెడీ అవుతున్నప్పుడు ఎలా రెడీ అవుతుంది? మామూలుగా ఎలా ఉందో అలాగే పోయి పెళ్లి వివాహంలో పాల్గొంటుందా? పెళ్లి కూతురు ఎలా ఉండాలి అంటే, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా అందనంత లేకపోతే ఆ రీతిలో ఆమె తయారై వరుడికి బెస్ట్గా ఆమె ప్రజెంట్ చేసుకుంటుంది. అవునా కదా? షీ ప్రిపేర్స్ ఎ లాట్. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఆమె వధువు ఆమెని తయారు చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఇంకొక కొత్త నిబంధనలోకి ఆమె అడుగు పెడుతుంది కాబట్టి. షీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ కవెనెంట్ దట్ ఈస్ కాల్డ్ మ్యారేజ్. అందుకే వధువు సంఘం గురించి రాయబడినప్పుడు ఆ సంఘము ముడత కానీ, మచ్చ కానీ, కలంకం కానీ మరి ఏదైనాను లేక వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన ఆ మహిమా సంఘం కోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నాడని మాటని మనం బైబిల్లో చదువుతాం. అంటే ఇప్పుడు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే సంఘము ఏం చేయాలి చెప్పండి? వీ నీడ్ టు ప్రిపేర్ అవర్-సెల్వ్స్. ఇంకా ఆ వధువు ఇంకా నేను ఎంత బెస్ట్గా నేను ప్రజెంట్ చేసుకోగలుగుతాను, హౌ బెస్ట్ ఐ కెన్ ప్రజెంట్ టు మై బ్రైడ్ గ్రూమ్. ఎందుకంటే ఇక అది ఒక చాలా ఇంపార్టెంట్ సంఘటన వాళ్ళ జీవితంలో, ఒక మెమరబుల్ ఈవెంట్. దానికోసం ఎక్కడ కూడా మిస్ కాకుండా చాలా మంచిగా ఆ యొక్క ఈరోజు మనం కూడా ఆ వధువు ఎలాగైతే తయారవుతుందో ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అలాగే ఏమంటారు మానసికంగా ఎలాగైతే ఆ వధువు తయారవుతుందో మనము కూడా మన ప్రభువుని ఎదుర్కోవడానికి ఆ రకంగానే వధువు స్తంగంగా మనము కూడా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఎప్పుడు తయారు చేసుకోగలుగుతామంటే ఆ వాక్యము శరీరధారి అయి ఆ దేవుడు నీలో నివాసంగా ఉన్నప్పుడు, దేవుడు నీలో నివాసంగా ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నీతో ఉంటూ ఉంది. ఒబుదెదోం ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను పాత నిబంధనలో. ఈయన ఇంట్లో దావీదు ఏం చేశాడంటే ఆయన ఇంట్లో ఆ యొక్క మందసం పెట్టాడు. మూడు నెలలు, జస్ట్ 3 months పెట్టాడు. ఆ 3 నెలల్లో దావీదు గమనించిన విషయం ఏంటంటే ఒబుదెదోం చాలా మంచిగా దీవించబడ్డట్టుగా, ఒబుదెదోం కుటుంబము బహుగా దీవించబడ్డట్టుగా ఆయన గమనించాడు. ఆయన గమనించి అప్పుడు వెళ్ళి ఆ యొక్క మందసం పెట్టెని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ మందసం పెట్టెని తీసుకొని వస్తూ అప్పుడే దావీదు నాట్యం ఆడుతున్నాడు. అప్పుడే దావీదు నాట్యం ఆడి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఒబుదెదోం ఒక కుటుంబము దీవించబడిందంటే ఆ మందసం పెట్టెలో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఎందుకు ఉందంటే దేవుడు నివాసంగా ఉన్నాడు కాబట్టి ఆయన కుటుంబము బహుగా దీవించబడుతుంది. ఆ దీవించబడటం అందరూ గమనించారు. రాజు అయిన దావీదు కూడా అది గమనించాడు. టుడే యు వాంట్ టు బి బ్లెస్డ్. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? దేవుడు నివాసముగా ఉండాలి. గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ యూ అండ్ ఇన్ యువర్ హౌస్. కానీ మనము ఇష్టానుసారంగా చేస్తే దేవుడు నివాసంగా ఉండలేడు. ఆ ప్రెజెన్స్ లేకపోతే, ఆ సన్నిధి లేకపోతే మనము ఆత్మీయంగా మనము పూర్తిగా విల్ బి స్పిరిచువలీ ఏమంటారు మనము డ్రైగానే ఉంటాం. అందుకే ఈ పండుగ సందర్భంగానే, ఏ పండుగ సందర్భంగా, ఈ గుడారాల పండుగ సందర్భంగానే యేసు ప్రభు అందరినీ అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజల వైపు చూసి, అక్కడున్న యూదుల వైపు చూసి, దప్పిక కొరువారులారా, ఆల్ దోస్ హు ఆర్ థర్స్టీ కమ్ టు మీ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 37 నుంచి 39 వచనాల్లో అదే సందర్భంగా యేసు ప్రభు ఈ పండుగ సందర్భంగానే వాళ్ళందరినీ కూడా పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున
యేసు నిలిచి ఆ పండుగ దినములో అంటే ఆ యొక్క గుడారాల పండుగ దినము అని అర్థం. ఎట్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్స్, ఇంగ్లీష్ వర్షన్లో చాలా చక్కగా ఉంటుంది. అట్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్స్ అనే మాట ఉంటుంది. ఎస్, చదవండి. ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోరని చూడండి, ఆహ్వానిస్తున్నాడు. ఆర్ యు స్పిరిచువల్లీ డ్రాయింగ్? నువ్వు దాహము కలిగి ఉంటే నీ దాహాన్ని దేవుడు తీరుస్తాడు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఎంతగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిధిని క్యారీ చేసేవాళ్ళుగా ఉంటావు. ఎస్, కింది చదవండి ప్లీజ్. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆయన అంటున్నాడు, అయ్యా దప్పిక కొన్న వాళ్ళారా, అయ్యా ఆకలి కొన్న వాళ్ళారా, నా దగ్గరికి రండి. మీ యొక్క హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ లేడు అని, ఆయన కార్యాలు లేవని అనేక మాటలు చెప్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సన్నిధి లేదు. దేర్ ఇస్ నో ప్రెసెన్స్. ఎందుకంటే యేసు ప్రభు మనకిచ్చిన వాగ్దానం మేరకు మనలో నివాసంగా ఉండడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నేను ఇంకా ఆయనతో సహవాసంలో కలిగి ఉంటే, ఆయన సన్నిధిని కలిగి ఉంటావు. ఒకవైపు తండ్రిని బయలుపరుస్తూ ఉంటాడు, రెండోది కుమారుణ్ణి బయలుపరుస్తూ ఉంటాడు. ఎంతగా నువ్వు దాహము కలిగి ఉంటే అంతగా నిన్ను ఆయన నింపుతాడు. ద మోర్ యు ఆర్ థర్స్టీ, ద మోర్ యూ షల్ బి ఫిల్డ్. కొందరి దాహం గ్లాస్ అయితే ఏం చేయలేం, కొందరి దాహం బాటిల్ అయితే ఎంతైనా సరే, హౌ ఎవర్ యు ఆర్ థర్స్టీ యూ షల్ బి ఫిల్డ్. సమారియా స్త్రీతో యేసు ప్రభు వచ్చినప్పుడు సమారియా స్త్రీతో అన్న మాట అదే ఏమనంటే, అమ్మ ఈ బావిలో నీళ్లు త్రాగితే నువ్వు మళ్ళీ దప్పిక కొంటావు, కానీ నేనిచ్చే నీరు త్రాగితే నువ్వు ఎప్పటికీ దప్పిక కొనవు. నెవర్ యుల్ బి థర్స్టీ. ఈరోజు ఆ దాహము కలిగి ఉండాలి అని దేవుడు కొడుతున్నాడు. ఒక్కసారి సమారియా స్త్రీ ఆ యేసు ప్రభు ఇచ్చిన జీవ జలమును తాగిన తర్వాత ఆమె నెవర్ షీ రిగ్రెటెడ్, అండ్ ఆమె అనేకులకు దీవెనకరంగా మారింది. సమార్యాకి వెళ్ళింది, సువార్తను బోధించింది. ఆమె సాక్ష్యం విన్న వాళ్ళు అనేక మంది సమార్యాలో యేసు ప్రభుని విశ్వసించారు. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ థర్స్ట్. కీర్తన 42 మొదటి 2 వచనాల్లో కీర్తనకాడు అంటాడు, అయా సెలేటి నీటి కోసం దుప్పి ఎలాగో అయితే ఆ యొక్క తృష్ణ కొనిందో ప్రభువా, నా ఆత్మ కూడా నీ కోసం ఒక తృష్ణ కొని ఉంది ప్రభువా. యాజ్ అ డియర్ లాంగ్స్ ఫర్ ద స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, సో మై సోల్ లాంగ్స్ ఫర్ యూ ఓ గాడ్. అండ్ టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈజ్ యువర్ సోల్ లాంగింగ్ ఫర్ గాడ్? అదే దాహం, అదే స్పిరిచువల్ థర్స్ట్. నీలో స్పిరిచువల్ థర్స్ట్ ఆగిపోయింది అంటే, నీలో ఆ ఆకలి చచ్చిపోయింది అంటే, నీలో ఆ దాహము తగ్గిపోయింది అంటే, నీ స్పిరిచువల్ లైఫ్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈరోజు రొటీన్గానే క్రిస్టియన్గా సండే వచ్చి వెళ్ళిపోతున్నావు అంటే, ఆ థర్స్ట్ లేదు అంటే, ఆ హంగర్ లేదు అంటే, దెన్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. దెర్ ఇస్ సమ్ మేజర్ ప్రాబ్లం విత్ యువర్ లైఫ్. సండే కదా చర్చికి వెళ్ళాలి, ఏమవుతుందో ఎవరేమనుకుంటారో, చాలా రోజులైంది నేను ఆశీర్వాదం కోల్పోతాను అని వస్తున్నారా, లేకపోతే నిజంగా దాహంతో వస్తున్నారా? ఆర్ యు రియలీ హంగ్రీ? నిజంగా ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఉంటాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నిజంగా దప్పికగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వీ షుడ్ బి హంగ్రీ ఫర్ గాడ్, వీ షుడ్ బి థర్స్టీ ఫర్ గాడ్. అందుకే అన్నాడు, దప్పిక కొనువార్లారా నా యొద్దకి రండి. ఈరోజు ఆహ్వానిస్తున్నాడు ఇదే పండుగ, ఎందుకంటే వాళ్ళలో నివాసముగా దేవుడు ఉండడానికి. ఒకరోజు వస్తుందండి, నాకు బైబిల్లో ఆ మాట చదివి నేను రాత్రి ఆ మాట చదివి చాలా సంతోషం వేసింది.
మనం ఎప్పుడు పరలోక ప్రార్థనలో ప్రార్థన చేస్తాం, అయ్యా పరలోకమందు నీ రాజ్యం ఉన్నట్లుగా భూలోకమందు కూడా వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తాం. కానీ ఒక రోజు వస్తుందంట, ఆ రోజు ఏంటో తెలుసా? భూలోకమందు ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక సంబంధులుగా మారిపోతారంట. వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 verse 15. Yes, book of Revelation chapter 11 verse 15. Yes. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ఇది మనం చూడాలి. This is what we have to see. The kingdoms of this world have become the kingdoms of our Lord, of His Jesus Christ, and He shall reign forever and ever. ఈ భూలోక సంబంధమైన రాజ్యం ఈరోజు చూస్తున్నారు కదా, మీ భూలోక సంబంధమైన రాజ్యాలు చాలా చూస్తున్నారు. ఈ రాజ్యాలన్నీ కూడా ఒకానొక రోజు క్రీస్తు రాజ్యంగా మారిపోతాయంట. ఆమేన్. అండ్ ఐ బిలీవ్ బికాజ్ ఇట్స్ రిటన్ ఇన్ ద వర్డ్. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అది వాక్యంలో రాయబడింది. అండ్ వాక్యము ఎప్పుడు అబద్ధము కాదు. అండ్ వర్డ్ విల్ నెవర్ ఫెయిల్. మనం రివర్స్ ప్రార్థన చేసేవాళ్ళం. ఏమని? అయ్యా పరలోకమందు నీ రాజ్యం ఉన్నట్లుగానే భూలోకమందు అది నీ రాజ్యం వచ్చునుగా అని ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ మనం ఒకనొక రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో, అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే గుడారాల పండుగలో యేసు ప్రభు నివాసంగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? వెన్ దిస్ విల్ హ్యాపెన్. ఎప్పుడు జరుగుతుందంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనము యేసు ప్రభుతో సహా జీవిస్తున్నప్పుడు ఆయన ఈ భూలోక సంబంధమైన రాజ్యాలన్నీ ఆయన రాజ్యముగా మారి ఆయనతో మనం నివాసంగా ఉన్నప్పుడు జరుగుతుంది. సో మన విజన్, మన దర్శనం ఏదో ఈ లోకంలో కొన్ని రోజులు క్రైస్తవుడిగా బ్రతికి చచ్చిపోవడం కాదు. మన విజన్ ఏంటంటే, మన దర్శనం ఏంటంటే ఆయనతో సదా మనము ఏలేవారిగా ఉండేంత వరకు మనము పోరాడుతూనే ఉంటాం. మన దర్శనం ఏంది? అల్టిమేట్ మన గమ్యం ఏంటి? మన గోల్ ఏంటి? మనము యుగముల వరకు యేసు ప్రభుతో సహా మనం ఏలేవారిగా ఉండాలి అనే దేవుని యొక్క డ్రీమ్. మన కోరిక కూడా అలాగే ఉండాలి. ఆ కోరిక ఉండాలంటే నువ్వు దాహముతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యు షుడ్ బి థర్స్టీ ఫర్ గాడ్. యు షుడ్ బి హంగ్రీ ఫర్ గాడ్. అది చచ్చిపోతే, అపిటైట్ చచ్చిపోతే ఎస్ నాకు అపిటైట్ చచ్చిపోవడం అంటే ఏంటో నేను ఏమంటారు కొన్ని రోజులుగా అనుభవిస్తున్నాను. హల్లెలూయా. సో ఒకవేళ అపిటైట్ చచ్చిపోతే, దేవుడు అంటే ఒక రొటీన్గా, ఒక ట్రెడిషన్గా, ఒక సాంప్రదాయపరంగానే మనం ఉన్నట్లయితే, దెన్ ఐ థింక్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్. ఆకలి పెరగాలి. దేవుళ్ళో ఇంకా లోనైతుంటే ఆకలి పెరగాలి. ఆయన కోసం ఆకలి పెరగాలి. ఎప్పుడైతే ఆకలి పెరుగుతుందో అప్పుడు దేవుడి సన్నిధి నీతో ఉంటూ వస్తుంది. వాక్యం చూద్దాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి ప్లీజ్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. లుక్, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ నౌ అమాంగ్ ద పీపుల్. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎస్. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి, వారే తాను దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. బిహోల్డ్, the tabernacle of God is with men. ఇంతకుముందేమో నేను ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏం చెప్తున్నా అంటే, వీళ్ళే గుడారాలు వేసుకొని ఆ గుడారాలు నివాసంగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ వాక్యం నేను చదువుతున్నామంటే దేవుడే
మనుషులకి గుడారంగా మారిపోతాడంట. గాడ్ విల్ చేంజ్ or rather God will make you a tabernacle so that God dwells in you. దేవుడు నీతో ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? He will dwell with them and they shall be his people. God himself will be with them and he'll be their God. దేవుడు తానే వారు దేవుడై ఉండును, వారికి తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో నివాసంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీకు నాకు తోడుగా ఉండాలని కోరుతున్నాడు. బట్ మనుషుల యొక్క సమస్య ఏంటంటే యు ఆల్వేస్ రిజెక్ట్ గాడ్. నేను నీతో ఉంటానయ్యా, నేను నీలో ఉంటానయ్యా, నేను నీతో నడుస్తానయ్యా. అందుకే పరిచయం చేసుకోవడం కూడా ఇమ్మానుయేలుగా పరిచయం చేసుకున్నాడు. ఇమ్మానుయేలు అంటే ఏంటో చెప్పండి? నువ్వు ఒక సైడు నేను ఒక సైడు అర్థమా? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? పుట్టినప్పుడే పరిచయం చేసుకున్నాడు, నేను ఇమ్మానుయేలు దేవుడనై ఉంటాను. ఇమ్మానుయేలు దేవుడు అంటే ఏంటి? నీతో నాతో ఉంటాడని అర్థం. ఈరోజు చాలామందికి క్రైస్తవులు బయటకు తెలుసు, నేను చెప్తున్నాను చాలాసార్లు ఈ మాట చెప్తాను. ఏంటంటే ముస్లింలకు తెలుసు యేసు ప్రభు గురించి, హిందువులకు తెలుసు యేసు ప్రభు గురించి, చివరికి సాతానుకు కూడా తెలుసు యేసు ప్రభు గురించి. మరి నీ గొప్పతనం నా గొప్పతనం ఏంటంటే మనకి యేసు ప్రభు తెలియడం మాత్రమే కాదు, మనం యేసు ప్రభుని కలిగి ఉన్నాము. we have we carry the Jesus in our lives. మనం యేసు ప్రభుని కలిగి ఉన్నాం. అందరికీ తెలుసు యేసు ప్రభు అంటే ఏంటో. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, సాతాను కూడా తెలుసు యేసు ప్రభు అంటే. కానీ క్రైస్తవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రైస్తవుడు యేసు ప్రభుని కలిగి ఉంటాడు. He will dwell, Jesus dwells in them. Hallelujah. ఒకవేళ యేసు ప్రభు నీలో ఉండకపోతే మళ్ళీ ఆ పాట పాడుకోవాలా. ఏ పాట? మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. ఎందుకు మూడు బారుతాయి మన జీవితాలు? ఎందుకంటే డల్ అయిపోయాం, స్పిరిచువల్ డ్రైనెస్ వచ్చింది. అందరికీ ఎలా తెలుసు? నాకు కూడా అలాగే తెలుసు యేసు ప్రభు. నాలో యేసు ప్రభు లేడు. ఐ డోంట్ క్యారీ జీసస్ ఎనీమోర్. ఐ డోంట్ క్యారీ జీసస్ ఎనీమోర్. ఐ నో జీసస్, ఐ నో హిస్ వర్డ్, బట్ ఐ డోంట్ హ్యావ్ జీసస్. హల్లెలూయా. అవునండి, గాడ్ వాంట్స్ టు డ్వెల్ విత్ హిస్ పీపుల్. ముందుకెళ్దాం, ఇంకొక వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్లీజ్. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను చూడండి, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించవలెను. చూడండి, ఈ గుడారాల పండుగ జరుపుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళకిచ్చిన వాగ్దానం అది. ఏం వాగ్దానం అది? నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించును. దట్ మీన్స్ ఇఫ్ యూ క్యారీ హిస్ ప్రెసెన్స్, క్రీస్తుని కలిగి ఉంటే నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించును. గాడ్ విల్ బ్లెస్. ఒబుదదేం కుటుంబాన్ని దీవించినట్లుగా, పేతురు అత్తగారిని స్వస్థపరిచినట్లుగా, ఆ రక్తస్రావంతో స్త్రీని బాధపడుతున్న స్త్రీని దేవుడు స్వస్థపరిచినట్లుగా నీకు కూడా దేవుడు నీ తోడై ఉండి నీ చేతి పనిని నీ రాబడి అంతటిలో ప్రతి విషయంలో దేవుడు నీకు అద్భుతం చేసేవాడిగా ఉంటాడు. టుడే ద ప్రాబ్లమ్ ఈజ్ యు నో జీసస్. యేసుప్రభు కోసం చాలా పాటలు పాడానండి, యేసుప్రభు కోసం చాలా ప్రాంతాల్లో సువార్త చెప్పానండి, యేసుప్రభు కోసం చాలా పనులు చేశానండి. బట్ యేసుప్రభుని కలిగి ఉన్నావా?
Do you carry His presence? Do you have Jesus in your life? యేసయ్య బయట ఉన్నాడా, యేసయ్య లోపల ఉన్నాడా? చాలా తేడా ఉంటుందండి. నీ ఇంటి బయట ఉన్న గెస్ట్కి, నీ ఇంటి లోపల ఉన్న గెస్ట్కి చాలా తేడా ఉంటుంది. కొంతమందికి యేసు ప్రభు ఒక స్నేహితుడు, కొంతమందికి యేసు ప్రభు ఒక గెస్ట్, కొంతమందికి యేసు ప్రభు ఒక మిరకల్ వర్కర్, కొంతమందికి యేసు ప్రభు ఒక హీలర్, కొంతమందికి యేసు ప్రభు వాళ్ళ అవసరాలు తీర్చేవాడే, కొంతమందికి యేసు ప్రభు వాళ్ళలో నివాసంగా ఉండే దేవుడై ఉంటాడు. ఆయన ఉంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఆఫ్టర్ హీలింగ్, యూ డోంట్ హ్యావ్ టు గో ఆఫ్టర్ మిరకల్స్. అందుకే ఒక మాట ఎప్పుడు వింటాం, డోంట్ గో ఆఫ్టర్ ద బ్లెస్సింగ్స్, గో ఆఫ్టర్ ద బ్లెస్సర్. డోంట్ గో ఆఫ్టర్ ద మిరకల్స్, హ్యావ్ possess the miracle worker in your life. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మాం దేవుణ్ణి. మనం నమ్మినప్పుడు ఆయన నీ సంతోషాన్ని కోరుకుంటాడు, ఆయన నమ్మినప్పుడు నీ ఆనందాన్ని కోరుకుంటాడు. అక్కడ ఏముంది తెలుసా, సో దట్ యూ షల్, చివరి వచనం ఏంటంటే, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను, సో దట్ ష్యూర్లీ యూ షల్ రిజాయిస్. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్. ఎప్పుడంటే ఆయన నీలో నివాసంగా ఉన్నప్పుడు, వెన్ ఇట్ డ్వెల్స్ ఇన్ యూ. అందుకే యేసుప్రభును గెస్ట్గా చూడకండి, యేసుప్రభుని ఒక మిరకల్ వర్కర్గా చూడకండి, యేసుప్రభుని ఒక స్నేహితుడిగా చూడండి. ఏమన్నా తెలుసా, నా మాటలు ఎవరి యందు ఉంటాయో, ఎవరు నా యందు ఉంటారో వాళ్ళు అధికంగా ఫలిస్తారు అన్నాడు. ఎవరు ఫలిస్తారు? ఎవరు క్రీస్తునందు ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. నువ్వు క్రీస్తునందు ఉన్నామా, బయట ఉన్నామా? క్రీస్తుతో ఉన్నామా, లేకపోతే క్రీస్తుకి సండే వచ్చి హలో టాటా గుడ్ మార్నింగ్ అని చెప్పి టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతామా? బట్ హీ వాంట్స్ టు డ్వెల్ విత్ యూ. హల్లెలూయా. చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. ఇంకొక మాట చూద్దాం దయచేసి. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నిర్గమకాండం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు. చూడండి, జాగ్రత్తగా వినండి. భూమి మీద ఉన్న జనములో చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీ ప్రజలందరి, ఇది దేవుని వాగ్దానం. ఒకవేళ నువ్వు దేవుడు నివాసంగా నీలో ఉంటే, ఈ భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలు నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. యెహోవా కార్యములు చూసేది. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ క్రైస్ట్ డ్వెల్స్ ఇన్ యూ. ఎవరు చూడని అద్భుతాలు నువ్వు చూస్తావు. నువ్వున్న ప్రజల మధ్యలోనే, నివాసంగా ఉన్న ప్రజల మధ్యలోనే చూస్తావు. Behold, I make a covenant before all the people that I will do marvels as such that I have not done in all the earth. దేవుడు నివాసంగా ఉంటే ఎక్కడా చూడని, ఈ భూమి మీద ప్రజలు చూడని అద్భుతాలు నీ మధ్యలో నీ జీవితంలో చేస్తానంటాడు. ఈరోజు మనకు కొన్ని విషయాలు జరగలేదు, దాన్నే పట్టుకొని కూర్చున్నాం. దాన్ని పట్టుకొని పక్కకు పెట్టేసి, నాకు యేసయ్యతో నేను నడవాలి, యేసయ్య నాతో ఉండాలి అని నువ్వు యేసయ్య కోసం నువ్వు తాపత్రయపడితే, ఏ ప్రజలు చూడని అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. భూమి మీద
ప్రజలు చూడని అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. బిఫోర్ ఆల్ ద పీపుల్ ఐ విల్ డూ మార్వల్స్ యాజ్ సచ్ హ్యావ్ నాట్ డన్ ఇన్ ఆల్ ద ఎర్త్ నార్ ఎనీ నేషన్. ఎక్కడైనను ఏ ప్రజలైనను చేయబడని అద్భుతాలు నీ ప్రజల ఎదుట నేను చేసేదను. ఈ దేవుని వాగ్దానం. దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు, నేను చేస్తానయ్యా, అద్భుతాలు చేస్తాను. ఒకటే డిఫరెన్స్ అండి, పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు ప్రపంచంలో తన మహిమను చూపిద్దామనుకున్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజల ద్వారా ప్రపంచానికి దేవుని మహిమను చూపిద్దామనుకున్నాడు. ఈరోజు నూతన నిబంధనలో నీ ద్వారా నా ద్వారా ఈ లోకానికి దేవుని మహిమని చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కానీ మనం మాత్రం ఎక్కడున్నాం తెలుసా? ఈ పాట పాడుకుంటాం ఎప్పుడు. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అవునా? అంటే ఏం జరిగినా ప్రభువా. కొందరేమో టైం బాగాలేదు ఇప్పుడు. హల్లెలూయా. టైం బాగాలేదు కాబట్టి మళ్ళీ నా టైం వస్తుంది. కొందరు టైంని నమ్ముతారు, కొందరు స్థితిని నమ్ముతారు, కొందరు జాతకాలు నమ్ముతారు. కన్ను కలిగి ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. హల్లెలూయా. టైం ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ టైం. హీ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ ఏజ్. హీ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ ఎనీథింగ్. ఆయన నీతో నివాసంగా ఉంటే నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. అదే అంటున్నాడు, నువ్వు చూడని అద్భుతాలని నేను చేస్తాను. హల్లెలూయా. ఎస్, ఇంకొక వచనం చూద్దాం. కీర్తన 27:5 చూద్దాం. కీర్తన 27:5 చూద్దాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఎక్కడ దాచుకుంటాడు అంటే ఏంటి? పర్మశాల అంటే ఏంటి? గుడారము. For in the time of trouble he shall hide me in his pavilion, in the secret place of his tabernacle he shall hide me, he shall set me on a high upon the rock. తెలుగు చదవమ్మా, మొత్తం కంప్లీట్ చేయమ్మా. తన గుడారపు మాటున నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. He will hide you in his tabernacle. టబర్నాకల్ అంటే ఏంటో తెలుసా? గుడారము అని అర్థము. ఆయన దాచుకుంటాడంట. ఎప్పుడు? ఆపత్కాలంలో. గాడ్ షల్ హైడ్ యూ. అందుకే ఆయన నివాసంగా ఉండటానికి చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు 7 రోజులు ఉన్నారు. కానీ మనం రోజు దేవుడితో వాసము చేయాలి. నువ్వు దేవుడు రోజు వాసము చేస్తేనే ఆయన నీతో నివాసముగా ఉంటాడు. ఎంతమందికి అర్థమైంది? మనము ఆయనతో వాసము చేస్తేనే మనతో ఆయన నివాసంగా ఉంటాడు. కీర్తన 63 చదవండి. ఏమన్నదో? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. ఎవరితో నివాసం చేస్తాడు దేవుడు? ఎవరితో నివాసం చేస్తాడు? వేకువనే ఆయనను వెతికే వారి దగ్గర దేవుడు నివాసంగా ఉంటాడు. హల్లెలూయా. వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. ఆమేన్. సో బైబిల్ నాలెడ్జ్ మీద కాదు,
ప్రేయర్ మీద కాదు. దేవుడితో వాసము చేద్దాం. లెట్ గాడ్ డ్వెల్ ఇన్ యూ. దేవుడు నీతో నివాసంగా ఉంటే నువ్వు దేవుడి సన్నిధిని కలిగి ఉంటావు. దేవుడి సన్నిధిని కలిగి ఉంటే ఎవ్వరూ చూడని మిరకల్స్ నువ్వు చూస్తావు. ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్ నెక్స్ట్ వీక్. నేను ఇంకా అంశంలోకి వెళ్ళలేదు, హల్లెలూయా. బట్ టుడే విల్ హ్యావ్ ఎ మెసేజ్ దట్ దేవుడు నాతో డ్వెల్ కావాలి, నాలో ఉండాలి. ప్రపంచంలో చాలామందికి యేసు ప్రభు గురించి తెలుసు, కానీ నేను మాత్రం యేసు ప్రభుని కలిగి ఉండాలి. అదే డిఫరెన్స్ నాకు బయట ఉన్న వాళ్ళకి. జస్ట్ యేసు ప్రభు గురించి అందరికీ తెలుసు, ఈవెన్ సాతాను కూడా తెలుసు. డెమన్స్ నో అబౌట్ జీసస్, డెమన్స్ రికగ్నైజ్ జీసస్. దురాత్మలు యేసు ప్రభుని గుర్తుపడతాయి. నీ గురించి ఏంటి? బట్ నువ్వు యేసు ప్రభుని కలిగి ఉన్నావా? నువ్వు యేసు ప్రభుని కలిగి ఉన్నావా? పౌల్ని చూసినప్పుడు దురాత్మలు పారిపోయాయంట. పేతురుని చూసినప్పుడు యెరూషలేం వీధుల్లో అందరూ ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళందరూ కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పేతురు నీడైనా పడితే చాలు అన్నారంట. ఏంటండి? పేతురు నీడైనా పడితే చాలు అన్నారంట. పేతురు నీడ పడితే ప్రజలు స్వస్థత పొందారంట. పౌలు ఏమంటారు? హ్యాండ్ కర్చీఫ్ తాకితే చాలామంది స్వస్థత పొందారంట. ఎందుకంటే దే వర్ క్యారియర్స్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. హల్లెలూయా. నీడ పడితే ఎవరైనా స్వస్థత పొందుతారా? ఎస్, దే వర్ హీల్డ్. హ్యాండ్ కర్చీఫ్ ద్వారా స్వస్థత పొందుతారా? ఎందుకంటే ఆయన శరీరం మొత్తము దేవుడి సన్నిధిని కలిగి ఉన్నాడు. రెనార్డ్ బోన్కే అని ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన భార్య చనిపోయింది. ఆయన ఎంత ప్రెసెన్స్ని కలిగి ఉండేవాడు అంటాడు తెలుసా అండి? పుల్పిట్ మీదకి వచ్చేవాడంట. అయితే పుల్పిట్ కింద ఇట్లా మనం కిందికి వెళ్తే, బాత్రూమ్కి వెళ్తే కింద అండర్ గ్రౌండ్ టైప్ ఎలా ఉంటుంది, ఈ పుల్పిట్ కింద అన్ని కాఫిన్ బాక్సులు పెట్టేవాళ్ళంట. అంటే చనిపోయిన శవపేటికలు పెట్టేవాళ్ళంట. ఈయన ఎంత ప్రెసెన్స్ని కలిగి ఉండేవాడంటే ఆ సన్నిధి ఆ చనిపోయిన వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు తిరిగి లేచేవాళ్ళంట. అలాగే ఆయన భార్య కూడా లేచింది ఒకసారి. ఎలా పాసిబుల్ అంటే హి వాజ్ ఎ క్యారియర్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ఆయన దేవుడితో నివాసంగా ఉన్నాడు, దేవుడు ఆయనతో నివాసంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ హౌ టు ప్రాక్టీస్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అనేది నెక్స్ట్ వీక్ మనం ధ్యానిస్తాం. ఆమేన్. లేచిన పడదామండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ గ్లోరీ లార్డ్, వి గివ్ యూ హానర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా, నా ఆశలు ఇచ్చేవాడా, కోరేవాడా, నా ఆశలు ఇచ్చేవాడా.